ఆమె గొంతు సన్నాయితో పోటీ పడింది. ఆమె స్వరం పసిపాపలా కేరింతలాడింది. ఆమెది మాయా స్వర పేటిక. ఆమెది గాన చమత్కార వాహిక. 48,000కు పైగా పాటలు, 20 భాషల్లో 6 దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. తెలుగు నీరు తాగి తమిళ నేలను, కన్నడ తీరాన్ని, మలయాళ పచ్చదనాన్ని, అచ్చంగా దక్షిణాదిని తన గొంతులో నిలుపుకుంది. ఆమె కన్నుమూతతో తెలుగు పాట నేడు అమ్మలేనిదైంది. కోట్లాది హృదయాలు గెలుచుకున్న విఖ్యాత గాయని ఎస్ జానకి కన్ను మూశారు. తెలుగువారి గల మాధుర్యాన్ని అనేక భాషల్లో శ్రోతలకు రుచి చూపించి మన కీర్తి పతాకను దశ దిశగా ఎగురవేసిన జానకమ్మ మరణ వార్త సంగీత ప్రియుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తన పాటలతో జగమే ఊయల చేసిన మధుర గాయని ఎస్ జానకి ఇక లేరన్న చేదు వార్తను సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. 1938 ఏప్రిల్ 23న ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించారు జానకి. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు. ఉద్యోగరీత్యా ఈయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవారు. చాలా కాలం పాటు ఆమె సిరిసిల్లలోనే పెరిగారు. చిన్నతనం నుంచి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపిన జానకి తన 3వ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. లతా మంగేష్కర్, సుశీల, జిక్కి పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడుతూ ఉండేవారు. నాదస్వర విద్వాన్ పైడి స్వామి దగ్గర సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో పాడారు. 1957లో టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో రూపొందించిన తమిళ చిత్రం విదియన్ విలయాట్టులో తన గాత్రాన్ని అందించడంలో జానకమ్మ సినీ ప్రస్థానం మొదలైంది. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగు వాళ్లకు దగ్గరయ్యారు. ఈ చిత్రంలో పాటలు ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. అలా సెలయేరులా మొదలైన ఆమె గానం ఎన్నో మలుపులు తిరుగుతూ ఓ మహాసాగరంలా మారి తెలుగు వాళ్ళను మంత్రముగ్ధులను చేశాయి. కృష్ణుడు, షిరిడి సాయిబాబా భక్తురాలైన ఆమె నిత్యం పూజల్లో మునిగి తేలేవారు. ఉషా కిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి భానుమతి, లీలా తర్వాత 3వ మహిళా సంగీత దర్శకురాలిగా పేరు తెచ్చుకున్నారు జానకి. పాటల్లో మిమిక్రీ మిక్స్ చేసి సంగీత ప్రపంచాన్ని మెప్పించారు జానకమ్మ. 16 ఏళ్ల వయసు చిత్రంలోని కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే పాటలో పండు ముసలావిడ గొంతు, గోవుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్దవాళ్ల స్వరంతో పాటు చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతుతో పాటలు పాడారు. తొలిసారి మిమ్మల్ని చూసింది అంటూ సాగే పాటలో ఆమె స్వరంలో ప్రతిఫలించిన అల్లరి ఆమె భావ వైవిధ్యానికి తార్కాణాలు. అలనాటి జమున నుంచి నిన్న మొన్నటి హీరోయిన్ల వరకు 5 తరాల హీరోయిన్ల సినిమాలకు పాటలు పాడారు జానకి. మధురమైన సంగీతం, తిరుగులేని స్వర సంపదతో జానకి కెరియర్ ఎదురు లేకుండా సాగింది. హిందీ, సింహళం, బెంగాలీ, ఒరియా, ఇంగ్లీషు, సంస్కృతం, తులు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకి ఘంటసాల, డాక్టర్ రాజ్ కుమార్, వాణి జయరాం, కెజె యేసుదాస్, ఎల్ఆర్ ఈశ్వరి, పి జయచంద్రన్, పి లీలా, కెఎస్ చిత్ర, సుజాత, జెన్సీ, పిబి శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పనిచేశారు. 1959లో రామ్ ప్రసాద్ ను వివాహమాడిన జానకి చెన్నైలో స్థిరపడ్డారు. రామ్ ప్రసాద్ 1997లో మరణించారు. వీరిద్దరికీ మురళీకృష్ణ అనే ఏకైక కుమారుడున్నారు. ఈయన భరతనాట్యంలో ప్రావీణ్యుడు. ఈ ఏడాది జనవరి 22న మురళీకృష్ణ మరణించారు. అప్పట్నుంచి ఆమె బాధలో ఉన్నారు. ఎస్ జానకి 60 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 48,000కు పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషల్లో పాడినవే ఎక్కువ. ఆమె ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారం పొందారు. వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు అవార్డులు అందుకున్నారు. 12 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. ఇళయరాజా సంగీత సారథ్యంలో పాడిన పాటలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. మైసూరు విశ్వవిద్యాలయం నుండి జానకమ్మ గౌరవ డాక్టరేట్ పొందారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారం పొందారు. దక్షిణ భారత కళాకారులకు సరైన గుర్తింపు లభించడం లేదని 2013లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని ఈ మహాగాయని తిరస్కరించారు. గానకోకిల ఎస్ జానకి భౌతికంగా సంగీత ప్రియులకు దూరమైన ఆమె గాత్ర మాధుర్యం ఎన్నటికీ చెరగని జ్ఞాపకంగా నిలిచిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.